అందరికీ నమస్కారం. నేను మీ ఆడ నరాజు. నిన్న వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేసిన తర్వాత త్వరలో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేస్తారని చెప్పి ప్రచారం జరుగుతుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు గతంలోనే ఒక విషయం చెప్పడం జరిగింది. తాను ఎన్నికల ముందు అంటే గతంలో 16 నెలలు జైల్లో ఉన్నాను, ఆ తర్వాత నేను విడుదలై ముఖ్యమంత్రి అయ్యాను. కాబట్టి ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు, మన పార్టీ అధికారంలో లేనప్పుడు, మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇవన్నీ సహజంగా జరిగే ప్రక్రియ. మహా అయితే నన్ను ఇంకో 3 నెలలు జైల్లో వేస్తారు, మళ్ళీ బయటకు వస్తాను, జగన్ 2.0 అనేది ఖచ్చితంగా ఉంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అంటే ఒక 1 వీక్ బ్యాకే చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారని చెప్పి ఈ గత 2 రోజుల నుంచి ప్రచారం జరుగుతుందో, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కేడర్ కూడా ముందుగానే దిశా నిర్దేశం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కావచ్చు, వైసీపీలో జాయిన్ అవుతారని ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా మాజీ ఎంపీ హర్ష కుమార్ గారు కూడా వైసీపీ పార్టీలో జాయిన్ అవుతారని చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని కొంతమంది సీనియర్ నాయకులకి అప్పచెప్పి అవసరమైతే ఇలాంటి రిస్క్ తప్పదని తెలిసినప్పుడు ఖచ్చితంగా పార్టీ ఎటు కాకుండా డిస్టర్బెన్స్ కాకుండా ఉండడం కోసం రాజకీయపరమైన అనుభవం ఉన్న వ్యక్తుల్ని పార్టీలో జాయిన్ చేసుకొని అయితే వాళ్ళకి అప్పచెప్పి ఖచ్చితంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు జరగబోయేదానికి సిద్ధంగా ఉన్నారు అన్న విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. వారం రోజుల క్రితమే క్లియర్గా చెప్పడం జరిగింది. ఇలాంటి క్రిటికల్ పరిస్థితుల్లో కూడా ఇలాంటి క్రిటికల్ పరిస్థితులు ఎదుర్కొంటేనే ఒక నాయకుడిగా ఎదగలుగుతామనే విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వల్లభనేని వంశీ గారు అరెస్ట్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారు అని అంటే ఆ వాతావరణం అయితే మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్టీని ఒకవైపు సీనియర్ని తప్పించుకోవడం, జగన్మోహన్ రెడ్డి గారు 1 వీక్ బ్యాకే ఇవన్నీ విషయాలు చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారా అవరా, అయితే ఏ విషయంలో అవుతారు అనే విషయం అనేది ఇంకా ఎక్కడ చెప్పలేదు. కాబట్టి ఏ అధికారి కావచ్చు ఎవరు చెప్పలేదు. కాబట్టి ఖచ్చితంగా దానికోసం మనం వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా పార్టీకి కూడా కొంతమంది సీనియర్ రాజకీయపరమైన అనుభవం ఉన్న బాగా సీనియర్లను కూడా పార్టీలోకి జగన్మోహన్ రెడ్డిగా జాయిన్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే విశాఖలో కూడా చాలా కొంతమంది సీనియర్ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని ఈ పార్టీలోకి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీ డిస్టర్బెన్స్ కాకుండా ఉండేందుకు అన్ని రకాలుగా సిద్ధం చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనే విషయం మనం చెప్పుకోవచ్చు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అరెస్ట్ చేస్తారు ఏంటనే విషయం మాత్రం ఇప్పటివరకు తెలియలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఉంటుందనే విషయం జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే వారం రోజుల ముందే చెప్పడం జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారా, ఎప్పుడు అవుతారు, ఏ కేసు నిమిత్తం అరెస్ట్ చేస్తారనే విషయం మనకు తెలియాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ.